మీరు ఎప్పుడైనా ఇది గమనించారా అసలు? ఆహ్, ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆహ్, ఇది అంతా మిగతా ఏవైతే పనులున్నాయో వాటన్నిటిని సెట్ చేసుకొని తర్వాత ఈ పని స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక చిన్న విషయం తీసుకుంటే వాకింగ్‌కో, జాగింగ్‌కో వెళ్ళాలి అని అనుకుంటాం. సాకులు ఎట్లొస్తాయంటే మనకు షూలు లేవు, డ్రెస్ లేదు, లేకపోతే జిమ్ ఎక్విప్‌మెంట్ ఏదైనా లేదు. జిమ్‌కెళ్ళాలనుకుంటే ఇన్ కేస్ ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! కానీ నిజంగా చేయాల్సింది అది కాదు. మనం మన వర్క్‌లో దాన్ని ప్రోగ్రెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి గానీ, పర్ఫెక్షన్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను అని అనుకుంటే, ఆ వర్క్ ఎప్పటికి ముందుకెళ్ళదు. ఈవెన్ సమ్‌టైమ్స్ మనం దాన్ని స్టార్ట్ కూడా చెయ్యం. ఎంతమంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకొని ఉంటారు చెప్పండి? కానీ వాళ్ళందరూ నిజంగానే ఫాలో అవుతున్నారా? అట్లయితే మన ఇండియాలో డయాబెటిస్ పేషెంట్స్ అసలు ఉండేవాళ్ళే గాదు. ఎందుకంటే ఏం పని మనం స్టార్ట్ చెయ్యము. స్టార్టింగ్ ట్రబుల్ చాలా ఉంది మనలో చాలా మందికని నాకు అనిపిస్తూ ఉంటది. ఫస్ట్ మనం దాన్ని ఎదుర్కోవాలి. దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళాలి. రేపు వాకింగ్‌కెళ్ళాలి అని ఫర్ ఎగ్జాంపుల్ మనకనిపించినప్పుడు, రేపు చెప్పులు లేకపోయినా సరే వాకింగ్‌కెళ్ళిపోవాలి. ఆ టైంకి పెట్టుకొని ఆ 10 మినిట్స్, ఆ 5 మినిట్స్ అట్‌లీస్ట్ 15 మినిట్స్ అనుకుంటే, అందులో కనీసం 10 నిమిషాలైనా మనం చేసి రావాలి. చేసినప్పుడే ఆ నెక్స్ట్ డే మనకి కాళ్ళు నొప్పడతాయి. ఆబ్వియస్‌లీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూనే ఉంటాయి. కానీ అందులో అప్పుడు నువ్వు సెకండ్ డే, థర్డ్ డే నువ్వు చేసుకుంటూ వెళ్ళి షూలో, చెప్పులో ఏదో ఒకటి కొనుక్కోవాలి. చాలా సార్లు డబ్బులు లేక కాదు. కానీ చాలామంది ఈరోజు కొందాం, రేపు కొందాం, విండో షాపింగ్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చూసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అవి ఆన్‌లైన్ ఆర్డర్ పెడతారు. రావడానికి ఒక 1 వీక్ ఆర్ ఎంతో కొన్ని డేస్ పడతది. అదొచ్చిన తర్వాత నేను జాగింగ్‌కెళ్తాను అని అనుకుంటారు. లేదా వాకింగ్‌కెళ్తాను అని అనుకుంటారు. అప్పట్లోగా నీకున్న ఏమంటారు దాన్ని చెయ్యాలి అనే తపన తగ్గిపోతది. సల్లబడిపోతాం. ఇంకా చెప్పాలంటే సల్లబడిపోతాం అప్పుడు. అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ దానికి మోటివేషన్ ఒచ్చి స్టార్ట్ చేసేటప్పటికి ఏ నెల అయిపోయిందో, 2 నెలలు అయిపోయిందో గూడా మనకి తెలియకుండానే ఎళ్ళిపోతూ ఉంటది. ఆ డేస్, మంత్స్ అయిపోతూ ఉంటాయి. చాలా మందికి సంవత్సరాలు గూడా అయిపోతూ ఉంటది. అందులో నేను గూడా ఒకదాన్నే. దీన్నంతటిని బ్రేక్ చేయాలి. ఈ లూప్‌లో తిరిగి కొట్టుకుంటూ ఉండకూడదు మనం. కాబట్టి ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు పని వెంటనే స్టార్ట్ చేయండి. దాని ముందు వెనకల జస్ట్ 1, 2 నిమిషాలు ఆలోచించుకొని కాన్సిక్వెన్సెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? అవన్నీ ఒకసారి జస్ట్ అట్లా ఆలోచించుకొని స్టార్ట్ చేసేయండి. చేసిన తర్వాత దాంట్లో ప్రోగ్రెస్ అవుతూ ఒక పర్ఫెక్షన్ అనే ఒక స్టేజ్‌కి రీచ్ అవుతాం అంతే. కానీ ఫస్టే పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అని మాత్రం అనుకోకండి. బికాజ్ వర్క్స్ విల్ గెట్ డిలేడ్. అది ఎవరి వల్లో కాదు. మన వల్ల, మన ఆలోచనల వల్ల, మన బద్ధకం వల్ల మనమే మన పనులని డిలే చేసుకుంటూ ఉంటాం. సో, ఇంక మీదట వర్క్స్ డిలే చేయకుండా అందరం ముందుకెళ్దామని ఆశిస్తున్నాను. లెట్స్ గ్రో టుగెదర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.